ప్రియాంక వచ్చింది. కాకపోతే తను కళ్యాణ్‌తో ఆడడం నాకు అంతేం అనిపించలేదు. తను ఎవరైనా లేడీస్‌తో ఆడుంటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే లైక్ కళ్యాణ్ గారు బాగా ఆడతారు కదా! సో, అలాంటి పర్సన్‌తో ఈమె పెట్టుకోకుండా ఈమె ఇంకెవరికైనా టఫ్ ఫైట్ ఇచ్చుంటే బాగుండేది. లైక్ రీతు అవ్వచ్చు, తనుజ గారు అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు. వీళ్ళతో ఆడుంటే బాగుండేదని అనిపించింది నాకు. సో, కళ్యాణ్ గారితో ఆడడం అంతేం అనిపించలేదు. సో, ఎలాగో కళ్యాణ్ గారే గెలుస్తారు కాబట్టి నాకు అంత ఏమనిపించింది అంటే లైక్ అంతేం అనిపించలేదు అంతే ఆ గేమ్ మాత్రం. తర్వాత గౌతమ్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ గౌతమ్ గారు వచ్చి బర్నీ గారు కాకుండా డిమోన్ పవన్ కానీ కళ్యాణ్ గారు అయితే చాలా బాగుండేది. అప్పుడు టఫ్ ఫైట్ అని అనిపించేది అనమాట. సో దాంట్లో కూడా నాకు అంతేం అనిపించలేదు. నేను ఎపిసోడ్ ఏదో అలా సోలోగా వెళ్ళిపోయింది అంతే, అందుమించి ఏం లేదనమాట. బర్నీ గారు కావట్లేదు కాబట్టి కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే అందరూ అయిపోయారు కదా హౌస్లో, ఆయన ఒకటే మిగిలిపోయారు. పాపం ఆయన కూడా అయ్యుంటే బాగుండేది. సో ఆయనకి ఛాన్స్ లేకుండా పోయింది. చూద్దాం ఇంకేమైనా ట్విస్ట్లు ఏమైనా ఉంటాయా లేదా ఏంటనేది చూద్దాం అనమాట. సో ప్రజెంట్ అయితే డిమోన్ పవన్ అండ్ కళ్యాణ్ గారు, ఇమాన్యుల్ గారు విన్ అయినట్టు ఉన్నారు. సో చూద్దాం వాళ్ళు ఎవరు ఆడతారు ఏంటి అనేది. మొన్న గొడవ అయింది కదా, రీతుకి సంజన ఏదేదో తిట్టేసింది, సారీ చెప్పమని డెమో అని అడుగుతున్నా కూడా చెప్పట్లేదు. సో దాని గురించి ఆమె చేసిందే పెద్ద తప్పు. ఆమె సారీ చెప్పినా కూడా అది పోదబ్బా ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా పెద్ద మాటే అనేసింది. అంటే నేను ఆ వేలో అనలేదు అంటుంది, కానీ మనకైతే అలాగే కనిపించింది కదా. సో అలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చెప్పాలని కూడా బయట ఎక్కడైనా చెప్పుండొచ్చు, ఇంట్లో మామూలుగా ఉన్నప్పుడు కూడా. దానికోసం హెయిర్ కూడా త్యాగం చేసింది కదా. సో అప్పుడేం చెప్పుండొచ్చు కదా, చాలాసార్లు ఫుడ్ తినిపిస్తుంది కదా, ఇలా కరెక్ట్ కాదు, నువ్వు ఇలా పవన్తో ఉండడం కరెక్ట్ కాదు అప్పుడేం చెప్పుండొచ్చు కదా. అంటే లేదు చెప్పింది అని చెప్పేసి అంటుంది ఒకసారి. 1-2 సార్లు కాదు 3 సార్లు చెప్పుండాల్సింది. ఈరోజు ఏదో రీతి వచ్చి నామినేషన్ వేయంగానే అలా మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అది చాలా రాంగ్ అనిపించింది. అందులో ఒక లేడీ అయింది ఇంకొక అమ్మాయిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో చాలా జెన్యున్గా ఏడ్చింది పాపం రీతు. నిజంగా నేను మాత్రం డిమోన్ పవన్తో గొడవ పడినప్పుడు అది వేరు, కానీ నేనైతే చాలా జెన్యున్గా అనిపించింది తను ఏడ్చినప్పుడు. సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. టాప్ 5 ఎవరుంటారండి? కళ్యాణ్ గారు ఉంటారు, ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారు, ఇమాన్యుల్ గారు ఉంటారు, తనుజ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు. లైక్ రీతువా లేకపోతే డెమోన్ అనేది డౌట్ ఉంది నాకు. ప్రేరణ వస్తుంది కదా ఇవాళ ప్రోమోలో, తన గేమ్ ఎలా అనిపించింది? చూద్దామండి, ఇంకా ప్రోమోనే కదా మనం చూసింది. ప్రేరణ గట్టిగా ఆడుతుందండి ఖచ్చితంగా. సో తనుజని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రేరణనే గెలుస్తుంది నా ఫీలింగ్. కానీ టఫ్ ఫైట్ ఇచ్చిందండి. నేను లైవ్ చూసినప్పుడు తనుజ మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చింది. బట్ గెలిచేది మాత్రం ప్రేరణ గెలిచింది, అది వేరే విషయం. బట్ ఫైట్ మాత్రం నిజం చెప్తున్నా, చాలా రోజుల తర్వాత తనుజ గారు మళ్ళీ నేను ఇంత బాగా ఆడుతుందని చెప్పేసి అనిపించింది అనమాట. బాగా ఆడింది, నేను ఎఫర్ట్స్ బాగా పెట్టింది. డెమోన్ కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు కదా, దాని గురించి చాలా నేను అయిపోయిందండి. మళ్ళీ పాపం ఎందుకని చాలా ఆయన గొంతు పట్టుకుంది ఒకసారి అయితే మనం 10 సార్లు చూపిస్తున్నాం అనమాట. సో అయిపోయింది, దాని గురించి మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే కళ్యాణ్ గారు సేమ్ అదే ఆర్గ్యుమెంట్ చేశారు, ఆయన ఏం తగ్గలేదు ఎక్కడ కూడా. ఆయన తగ్గలేదు, డిమోన్ పవన్ ఇలానే చేశాడు. ఇంకోటి మధ్యలో అసలు రావాల్సిన అవసరం లేకపోయినా కానీ రీతు గారు ఎంటర్ అవడం అనేది ఇంకా వరస్ట్ థింగ్. సో ముగ్గురు ఫాల్ట్ ఉంది కాబట్టి సో ఎవరు తప్పు ఎవరు ఎక్కువ అని చెప్పలేను. కానీ డిమోన్ పవన్ అలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది. ఇది మళ్ళీ 3 సార్లు 2 సార్లు అవుతుంది ఆయన తప్పు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో. సో అదనమాట.